టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. రిజల్ట్స్ డేట్ అయితే రావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ రిజల్ట్స్ విషయంలో స్టూడెంట్స్ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే షిఫ్ట్ 2, 3, 4, 5 ఎవరైతే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కావచ్చు, మార్నింగ్ షిఫ్ట్ కావచ్చు, వీళ్ళందరికైతే ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. మీ అందరికీ షిఫ్ట్లలో ఈ క్వశ్చన్స్ ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ చూపిస్తున్నాను అనమాట. ఈ క్వశ్చన్స్ అనేవి మీకు రాంగ్ రావడం అయితే జరిగిందనమాట. మీరు చెక్ చేసుకోండి. ఒక్కొక్క షిఫ్ట్లో ఏ క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి, ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి నేను మొత్తంగా క్లారిటీగా మీ అందరికీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు. మీరు మొన్న చెక్ చేసుకున్నారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఒకసారి కామెంట్ చేస్తే మీ ఇక్కడ మార్క్స్ ర్యాంక్డ్కి బేస్డ్గా మీకు ఏ ర్యాంక్ వస్తుంది, అలానే ఏ కాలేజీలో వస్తుంది, ఇటు ప్రైవేట్ కాలేజీలో వస్తుందా గవర్నమెంట్ కాలేజీలో వస్తుందా అని చెప్పేసి మీ అందరికీ నేను క్లారిటీగా కింద కామెంట్ చేస్తాను. అలానే మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ వివరాలు కానీ పూర్తి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, మీరు ఒకవేళ నాకు మెసేజ్ చేయాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని చెప్పి మీకు ఉంటుంది చూడండి. డైరెక్ట్ వెళ్ళి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీకు ఆ గ్రూప్లో మొత్తం క్లారిటీగా తెలుస్తున్నాయి అనమాట. అక్కడ మార్క్స్ ఏవేంటివి, మనకి ఏ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి అయితే ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ముందుగా ఫ్రీ సీట్ రావాలంటే అందరు స్టూడెంట్స్కి అయితే మినిమం 10K బిలో ర్యాంక్ అయితే ఉండాలన్నమాట. ఇది ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. అయితే ఇక్కడ మార్క్స్ యాడింగ్ విషయంలో నేను ఆల్రెడీ మొన్న చెక్ చేశాను అనమాట. ఏవైతే మార్క్స్ ఉన్నాయో అవి చాలామంది స్టూడెంట్స్కి అయితే యాడ్ కావాల్సింది, అవన్నీ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆ మార్కుల యొక్క నేను ఏవై క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. త్వరగా వెళ్ళైతే మీరు చెక్ చేసుకొని మీరు అవన్నీ అటెంప్ట్ చేశారు అంటే మీకు అవన్నీ క్వశ్చన్స్ చూసుకోండి, మీరు కూడా రాంగ్ ఉన్నాయా లేవా. ఒకవేళ లేదన్నా ఏమైనా రైట్ ఉంటే ఒకసారి మీరు నాకు అది పంపండి, రైట్ ఉన్నాయని చెప్పేసి చూద్దాం. మనకి రెస్పాన్స్ షీట్లో ఆల్రెడీ మనకైతే స్టూడెంట్స్కి అయితే 22 మార్కులు యాడ్ అవుతున్నట్టు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. తప్పకుండా వాటి గురించి ప్రభుత్వం త్వరలోనే ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇస్తుంది. ఆ అప్డేట్ రాగానే నేను వీడియో చేసి మీ అందరికీ అయితే అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్. 40 మార్కులు ఇచ్చిన